ప్రవహించే నదులు ఎంతో అందంగా ఉంటాయి, పవిత్రంగా ఉంటాయి. అది ప్రవహించే దారి పొడుగునా కొత్త జీవితానికి నాంది పలుకుతుంది. భూమికి నీటి సమస్యని తీరుస్తుంది, కరువును దూరంగా ఉంచుతుంది. బహుశా అందుకనేనేమో నదిని గౌరవించి పూజిస్తారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ నది ఎలా జన్మిస్తుందో అన్నది? ప్రారంభంలోనే ఇది ఇంత విశాలంగా వేగంగా ఉంటుందా? లేదు. ఈ నది అనేది వర్షపు చిన్న చిన్న చినుకులతో మొదలయ్యి ఒక సూక్ష్మధారగా ఏర్పడుతుంది. ఈ సూక్ష్మధారే ఎన్నో పర్వతాలను చీల్చుకుంటూ స్వయంగా ప్రవహిస్తూ ఎంతో ఎత్తైన కొండల మీద నుంచి కిందకు పడుతూ చెట్లను రాళ్లను గుద్దుకుంటూ ఒక విశాలమైన నదిగా మారుతుంది. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఎవరూ ఒకేసారిగా గొప్పవారైపోరు. చిన్న చిన్న ప్రయత్నాలలో విజయాలు సాధిస్తూ మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని పొందుతారు. అందుకని జీవితంలో ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. ఆ విధంగా మీ అస్తిత్వాన్ని మీరే ఏర్పరచుకోండి. రాధాకృష్ణ.